ఎవరిని బాధించకుండా చూసుకోండి. Do not hurt others. ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి. Whomsoever hurt, you would have hurt God alone. కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది. If you can develop this kind of equality, then unity would be very easy. ఏ పని చేసినా లోపలనైనా సరే బయటైనా సరే నామస్మరణ మాత్రం చేయండి. Whatever work you do, carry on this namasmarana. నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ. It is the name which will be compared to the boat which can take you across the ocean. తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు. Do not waste your time by merely useless words. కాలం చాలా భగవత్ స్వరూపము. Time is the very embodiment డోంట్ of వేస్ట్ God. టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్ స్వరూపునిగా విశ్వసించాలి. Consider time itself as the very embodiment of God and carry on your activity.